పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ఈరోజు దేవుని వాగ్దానం. మరునాడు యేసు తన యొద్దకు వచ్చుటను చూచి యోహాను, ఇదిగో లోక పాపములను పరిహరించు దేవుని గొర్రెపిల్ల. నా తరువాత ఒక మనుష్యుడు రానున్నాడు, ఆయన నాకంటే శ్రేష్ఠుడు, ఏలయనా ఆయన నేను జన్మింపక పూర్వము నుండియే ఉన్నవాడు అని నేను పలికినది ఈయనని గూర్చియే. యోహాను 1వ అధ్యాయం 29వ వచనం. ఈ వాక్యం మనకు ఏం చెబుతున్నదంటే, యోహాను యేసును చూచి, ఇదిగో లోక పాపములను పరిహరించు దేవుని గొర్రెపిల్ల అని ప్రకటించాడు. ఆయన తనను తాను ఎదిగించుకోలేదు. తన తర్వాత రానున్నవాడు తనకంటే శ్రేష్ఠుడని ఒప్పుకున్నాడు. యేసు నా తర్వాత వచ్చిన వాడైనా నాకంటే శ్రేష్ఠుడని యోహాను చెప్పగలిగాడు. ఎందుకంటే ఆయన నేను జన్మింపక ముందు ఉన్నవాడు. కానీ యేసు శ్రేష్ఠుడని నోటితో చెప్పుకుంటూ ఆయనకు ఇవ్వవలసిన ప్రథమ స్థానాన్ని ఇవ్వడంలో విఫలమవుతున్నాం. దేవుడు ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని దీవించునుగాక. ప్రార్థన. ప్రభువైన యేసయ్య, లోక పాపములను పరిహరించుటకు వచ్చిన దేవుని గొర్రెపిల్లనైన నిన్ను స్తుతించుచున్నాము. మా పాపాల కొరకు నీవు భరించిన త్యాగాన్ని గుర్తు చేసుకుంటూ నిన్ను నిజమైన శ్రేష్ఠుడిగా గౌరవించలేకపోయినా మా హృదయాలను క్షమించుము తండ్రి. యోహాను వలె నిన్ను చూపించే ఆత్మను మాకు దయచేయము యేసయ్య. మా పేరు కాదు, మా ఘనత కాదు, నీ మహిమ మాత్రమే వెలుగులోకి రావాలని కోరుకునే వినయమైన హృదయాలను మాకు అనుగ్రహించమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. God bless you.